యోబు అనే నీతిమంతుడు ఉన్నాడు. అవునా? ఉన్నాడు. ఆ నీతిమంతుని యొక్క ఇల్లు ఎలా ఉందంటే బహుబలముగా ఉన్నది. బిడ్డలు చనిపోయారు, కూలిపోయిందా? కూలిపోలేదు. పనివారు చనిపోయారు, కూలిపోయిందా? కూలిపోలేదు. వ్యాధులు వచ్చినాయి, కూలిపోయిందా? కూలిపోలేదు. స్నేహితులు అనుమానించారు, కూలిపోయిందా? కూలిపోలేదు. భార్య కూడా ఇదిగో దూషించి చచ్చిపో అని చెప్పింది, కూలిపోయిందా? ఇల్లు కూలిపోలేదు. దేవుడిచ్చాను, దేవుడు తీసుకుని దిగంబరిగా వచ్చాను, దిగంబరిగా వెళ్తాను. చూడండి ఎంత గట్టిగా ఉన్నదో పునాది, యోబు పునాది. మీకు అర్థమైందా? నువ్వు లోకములో ఉన్న వాటిని ప్రేమిస్తే అయ్యో నా బిడ్డ, అయ్యో నా భర్త, అయ్యో నా ఆస్తి, అయ్యో అంటాడు. అప్పుడే సొలొమోను అంటున్నాడు, వ్యర్థమే అంతా వ్యర్థమే, సమస్తము వ్యర్థమే వ్యర్థమే. అన్ని ఉన్నాయి సొలొమోను దగ్గర, వ్యర్థమని చెప్తున్నాడు. ఓ నేస్తమా యోచించుమా, సూర్యుని క్రిందున్నదంతా శూన్యమే. హల్లెలూయా. ఖండాండ బలమున్న వ్యర్థమే, ఎన్ని ఉన్న నీ బ్రతుకు శూన్యమే. యేసు లేని నీ బ్రతుకు వ్యర్థమే, యేసు లేని నీ బ్రతుకు శూన్యమే. హల్లెలూయా. క్రీస్తు అనే బండ మీద కట్టబడిన ఇంట్లో పరిశుద్ధాత్ముడు ఉంటాడు. అందుకని నీ దేహం అనే ఆలయములో అంటాడు కదా, నీ దేహం అనే ఆలయంలో ఎవరు ఉండాలి? యేసే ఉండాలి, యేసురాజే ఉండాలి. ఆ యేసురాజు నీలో ఉన్నప్పుడు పౌలు సాక్ష్యం పెట్టాడు, నిందైనా హింస అయినా సాగిపోవాలి ముందుకు పౌలులాగా ప్రతిరోజు. ఎలా ఉందంట ఆత్మీయ పోరాటం? నిందలైన హింసలైన ఏం చేయాలంట? సాగిపోవాలి మన ఆత్మీయ పోరాటం. ఎవరిలాగా అని చెప్పాడంటే పౌలులాగా. దేవుడి స్తోత్రం కలిగింది. అందుకనే క్రీస్తు అనే బండ మీద కట్టబడిన ఇల్లు కదల్చబడదు. ఎటువంటి సమస్యలు వచ్చినా సరే హల్లెలూయా అన్నాడు కదా భక్తుడు. గాలి తుఫాను వచ్చినా, ఆటుపోటులు ఎన్ని ఎదురైనా ఆగిక నా ప్రయాణము సాగిపోనట్టున్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. యేసయ్య గారు కూడా అదే రాశారు కదా, సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము. ఇప్పుడు చెప్పండి, కొంచెం కింద కడతాడా, మంచం కింద పెడతారా దీపాన్ని? ఎక్కడ పెట్టాలి? వెలిగించి దీపస్తంభం. ఎందుకు పెట్టాలి? ఇంటిలో ఉన్న వారందరికీ, వివరణ కరెక్ట్గా ఉండాలి, ఇంటిలో ఉన్న వారందరికీ వెలిగినివ్వడానికి. ఇప్పుడు చూడండి, ఆయన కట్టిన ఇంటిలో ఏముండాలి? ఇప్పుడు దీపం ఉండాలి. ఏ దీపం ఉండాలి? శ్రమలు వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, నిందలు వచ్చినా, అవమానాలు వచ్చినా బుద్ధి కలిగిన కన్యకల దీపం ఉండాలి. బుద్ధి లేని కన్యకలే కాదు, బుద్ధి కలిగిన కన్యకల దీపం ఉండాలి. బుద్ధి లేని కన్యకల దీపాలు ఏమైపోయి ఆరిపోయి. కానీ యేసయ్య గారు అంటున్నారు, ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము. హల్లెలూయా. నీ హృదయములో దేవుని వెలుగు ప్రకాశించాలి. అలా ప్రకాశించాలంటే నీ హృదయాన్ని దేవునికి ఇవ్వాలి. నీ హృదయాన్ని దేవుడికి ఇస్తే ఆయన ఏదైనా కట్టగలడు. నీ రోగాలను, నీ బాధలు, నీ ఇరుకులు, నీ ఇబ్బందులు, నీ నిందలు, నీ అవమానాలు తొలగించగలడు. హల్లెలూయా.